శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆర్ఎస్ఎస్ నేత యుగంధర్ జీ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని అన్నారు. బ్రిటిష్ పాలకుల విధానాల వల్లే హిందువుల మధ్య చీలిక ఏర్పడిందని, పరమతాల విస్తరణ కారణంగా భారతదేశం విభజనకు గురైందని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ కొన్ని స్వార్థపర శక్తులు హిందువుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. హిందూ ధర్మం కారణంగానే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గౌరవం లభించిందని తెలిపారు. ప్రపంచ శాంతిని కోరుకునే దేశమైన భారత్ స్వాతంత్రం అనంతరం ఒక్క ప్రపంచ యుద్ధానికి కారణం కాలేదని చెప్పారు. హిందువులు జనాభా పెంచేందుకు కుటుంబ నియంత్రణకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లలను పెంచలేమని భావించేవారు ఆర్ఎస్ఎస్కు దత్తత ఇవ్వాలని సూచించారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా అంటరానితనం లేదా అస్పృశ్యత ఉన్న ప్రదేశాన్ని చూపిస్తే అక్కడికి వెళ్లి సహపంక్తి భోజనాలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తల్లిదండ్రులు పిల్లలకు 20 సంవత్సరాలు నిండగానే వివాహం చేయాలని అన్నారు. హిందూ ధర్మంలో వ్యక్తి ఆరాధన లేదని, ధర్మాన్ని ఆరాధిస్తామని స్పష్టం చేశారు. పరమతాల్లో దేవుళ్లకు బదులుగా ప్రవక్తలే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, గాయత్రి ఆశ్రమ వ్యవస్థాపకులు చిట్టా లక్ష్మీ నరసింహ శాస్త్రి, కోలపల్లి బుల్లిబాబు, నీలిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. శిక్షలు ఇప్పించారు. మన సంఘం వాళ్ళే 70 మందికి ఇప్పించి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గ్రామాల్లో అక్కడ ఆలయాల్లో అచ్చులుగా నియమించడం జరిగింది. వారి ఊళ్ళోనే అప్పుడు ఒక ఇబ్బంది వచ్చింది. ఏమని, నేను వరకు వీడు కిల్లిన వాడు మాట్లాడ పక్కన వాడు కొంచెం మంటలు చదువుతారంట, మా కూరలు అంటున్నారు. మనం తెచ్చుకోకుండా ఆ సామాజిక వర్గం అని. అప్పుడు ఆనంద సరస్వతి స్వామి వారు బ్రాహ్మణుడు, ఆయనతో మేము మాట్లాడుతున్నాం. అయ్యా, ఆ ప్రాంతంలో జరుగుతుంది, మరి మీరు మడి ఆచారం గట్టిగా పాటిస్తారు కదా, మరి దేశం కోసం ధర్మం కోసం ఇప్పుడు సమాజం కోసం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం అంటే నేను వారి ఇంటికి వెళ్తాను, అక్కడ భోజనం చేస్తాను, అక్కడ నిద్ర చేస్తాను, వారితో పూజ చేస్తాను అని చెప్పి 70 గ్రామాల్లో 80 సంవత్సరాలు ఉత్తరం తిరిగారండి. కాబట్టి కొన్ని రోజులు పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మన అవగాహన చేస్తూ మనలో మనకు గౌరవ పెడతాయి. అటువంటి నమ్మకాన్ని మీకు తెలియని అనేక మంచి విషయాలు జరుగుతున్నాయి. దళితుడా ఈ దేశం కల్పించిన పదాలు పెట్టినారు. ఈ దేశంలో భగవంతుని యొక్క స్వరూపమైన ఆత్మస్వరూపం మాత్రమే ఉన్నాం. ఎక్కడా కులము లేదు, మతము లేదు, ధర్మం మాత్రమే ఉన్నది. ధర్మాన్ని ఆశ్రయించి మానవత్వాన్ని కలిగజేసుకో. ఇంతగా మాన్యశ్రీ శ్రీరామరాజు గారు చెప్పినదే, నీలో మానవత్వం కావాలి. ఆ మానవత్వం ఎక్కడ లభిస్తుందంటే సాక్షాత్ భగవంతుడు పుట్టి నడయాలని ఈ భారతదేశం. ఇతర దేశాలు మత ప్రవక్తలు మాత్రం పుట్టారు, ఇక్కడ దేవుడు పుట్టాడు ఈ దేశంలో. అది ఈ దేశంలో గొప్పతనం. భాగ్యనగర్ నుంచి ఒకసారి నాకు ఎస్సీ ఎస్టీ సపరేట్ ఉన్నారు, అందుకే అట్లా కనిపిస్తారు. ఇలాగ వెళ్ళారు. అమ్మ పార్వతీదేవి సామాన్యమైన నేతచర్యలు ధరించి, అయ్యో నా భర్త మురికి కోపంలో కూలిపోతున్నారు, ఎవరైనా వచ్చి రక్షించని ఆత్మహత్య చేస్తూ ఉంటుంది. అటుగా స్నానం చేసి వస్తున్న వారు ఆయన్ని చేయబట్టుకుని పైకి రావా అనుకుంటారు. ఇంతలో మాయాలను పరమేశ్వరుడు చెప్తాడు, ఏమయ్యా నన్ను పైకి లాగా బాగానే ఉంది, నువ్వేమైనా పాపాలు చేశావా? గుర్తు తెచ్చుకుంటాడు. అవునండి చేశానండి. మరి నన్ను పైకి లాగితే నా పాప నా యొక్క దృష్టి వ్యాధి నీకు వచ్చేస్తుంది అయ్యా అంటాడు. అమ్మో అని అందరూ వెళ్ళిపోతుంటారు. ఇంతలో మా యుగంధర్ జీ గారి వారు మా శ్రీరామనాథ గారు డాక్టర్ చేయబెట్టి పైకి లాగుతారు. ఊరికే పెద్దలు ఉన్నారని పేరు చెప్పండి. అప్పుడు అంటారు, ఏమండి మీరు పొరపాటు చేయలేదా? చేశామండి. మరి చెప్పింది విన్నానండి. మరి ఎలా పైకి లాగో? ఇప్పుడే కదా నీకు అందులో స్నానం చేసి పాపాలు వదిలించుకున్న అందులో లాగగలిగానండి అన్నారు. పెద్దలు చెప్పిన మాటలు పాటిస్తే భగవంతునికే చేయి అందించిన వారు అయ్యావా లేదా? ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంస్కారం? ఇందాక జీ చెప్పారు, యుగంధర్జీ, తల్లి గర్భంలోంచే ప్రారంభమవుతుంది అని చక్కటి విధానం చెప్పారు. మన పాపం మన ఇంట్లో గర్భవతులు అవుతున్నారు ఆడపిల్లలు. ఆ తల్లులు బంగారు తల్లులు చక్కగా చూసుకుంటున్నారు అమ్మలందరూ కూడా. పాపం ఆ టీవీలో ఆయన పెట్టుకుంటున్నారు, ఆ సెల్ ఫోన్ రీల్స్ చూస్తున్నారు, చెవులు తగిలించుకుంటున్నారు, లోపల బిడ్డ అల్లల్లాడిపోతున్నాడు. అమ్మాయి ఎక్కడ పడుతున్నావు, నాకు దాచేస్తున్నావు అంటే వారి గోడ కలిగి పట్టుకునే పట్టట్లా. ఆ విషయాన్ని చెప్పగానే చెప్పారు మా ఇద్దరి నుంచి. సరే ఇప్పుడు మీకు ఒక కొత్త కోణంలో
చెప్తాను అనే కోణంలో. మీరు తల్లులుగా ఉన్నారా మాటలుగా ఉన్నారా చెప్పండి. మీరు తల్లులుగా ఉన్నారా మాటలుగా ఉన్నారా? తల్లికి మాటకి ఒకటిగా కనిపిస్తుంది చిన్న వ్యత్యాసం. ఆ వ్యత్యాసాన్ని సరిచేయడానికే హిందూ సమ్మేళనం. ఆ వ్యత్యాసాన్ని సరిచేయడానికే ఒక ఆడపిల్లగా పుట్టి విద్యాబుద్ధులను అభ్యసిస్తూ యుక్త వయసులాలై తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఇందాక చెప్పారుగా ఇప్పుడు నాటకాలు చేసుకో తల్లిదండ్రులు చెప్పినట్టుగా వివాహం చేసుకుని అత్తవారికి వెళ్ళి అటు అత్తమామల్ని తల్లిదండ్రులని సమదృష్టితో చూస్తూ భర్తకి సుఖాన్ని సౌఖ్యాన్ని అందిస్తూ ఆ వంశానికి ఒక వంశాభివృద్ధిని కనిపించి వారి ఆహ్లాదం చూస్తున్న ఆ స్త్రీని తల్లి అంటాం. అవును కదా? అదే తల్లి మీరందరూ మాట్లాడండి. అదే తల్లి మీలాగా ఆధ్యాత్మ చైతన్యాన్ని కలగజేసుకుని సంఘంలో సమాజంలో తన వంతు పాత్ర పోషించినప్పుడు ఆమెను మాత అని పిలుస్తాం. కాబట్టి మీరందరూ మాటలు మిగిలిపోయిన తల్లులకి చేయి మీరే అందించాలి. అదే హిందూ ధర్మ సమ్మేళనం. ఇంతమంది మాట్లాడుతున్నారు. మాకు ఒక నాయకుడి పేరు చెప్పారు కదా, దేశ హద్దులకు వెళ్ళి ఈ సమర సంఘాలను గురించేవారు తన శిరస్సునిచ్చి మన కోసం త్యాగం చేసిన మహానుభావులను చెప్పారు కదా. అటు వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటారండి? మీ గర్భం నుంచి పుట్టాము, నేను కూడా నా తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చాను, పైన ఎదుర్కొంటే ఎవరు రాలా అని సంస్కారవంతంగా జీవితాన్ని సాగించాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కూర్చోవచ్చు, ఆ సీట్ ఎవరైనా కూర్చోవచ్చు. నేను పైన దిగిరాను కదా, దేనికి నమస్కారం చేస్తున్నాను? ఈ కాషాయం అనే ధర్మానికి మాత్రమే నమస్కారం. వ్యక్తి నమస్కారం లేదు, వ్యక్తి పూజ మానలేదు. వ్యవస్థాత్మకమైన పూజ మాత్రమే హిందూ ధర్మంలో ఉంది. వ్యక్తి ఆరాధన ఎక్కడ ఒప్పుకోం, ధర్మ ఆరాధన మాత్రమే ఒప్పుకుంటాం. ఇక మూడో విషయం, పంచ పరివర్తనలో మా కుటుంబం అందరూ మన కుటుంబమే. పోతా ఉన్నప్పుడు మాట్లాడే అర్థం వస్తుంది. మా ఇళ్ళందరికీ మాట్లాడిన ఆ విధానం వారికి ఒకసారి కలవాలంటున్నాడు. మరి ఇటువంటి వ్యవస్థలో గురుదారణ మహానుభావులు హరిహర తత్వానికి వేదం చూపిస్తూ ఉంటే కనుక వారు లౌరవాన్ని నరకానికి పోతారు. ఎక్కడికి పోతారు? లౌరవాన్ని నరకానికి పోతారు. దాన్ని ప్రస్తుతం విషయం. కావున ఈ రోజున హిందూ సమ్మేళనం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆధ్వర్యంలో సామాజిక అన్ని సమాజాన్ని కలుపుకుంటూ ఓ పక్కన సంఘ నాయకుల్ని, ఇంకో పక్కన ప్రముఖులని కూర్చోబెట్టుకుని వేదిక మీద ఈ ప్రాంతంలో ఉన్న మహానుభావులను కూర్చోబెట్టుకుని హిందూ ధర్మ సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ పంచి పరివర్తన కార్యక్రమం అంటూ 5 మంచి విషయాలని ప్రతి ఒక్క తలుపు తడుతూ గుమ్మానికి చేసే గొప్ప ప్రక్రియ ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం. ఈ కార్యక్రమం భారతదేశంలో 80,000 చోట్ల ఇంతవరకు ఏ పార్టీ వల్ల కానీ, ఏ మతం వల్ల కానీ, ఏ కులం వల్ల కానీ, ఏ సామాజిక వర్గం కానీ దాని పని మనమందరం ఒకటే అర్థం చేస్తున్న గొప్ప సంస్థ ఈ దేశంలో ప్రపంచంలో అంటే అది మన ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఒక ధైర్యము, ఆర్ఎస్ఎస్ అంటే ఒక నమ్మకము, ఆర్ఎస్ఎస్ అంటే ఒక శక్తి, ఆర్ఎస్ఎస్ సామాజిక స్పృహ. అసలు ఆ శబ్దమే రోమాంచితమవుతామండి. ఎందుకు? దాంట్లో సత్యం ఉన్నది కాబట్టి. సత్యాన్ని ఆశించి ధర్మం ఉండాలని చెప్పి ధర్మ సమ్మేళనాలు. ఆర్ఎస్ అంటే సత్యం, దాన్ని ఆశ్రయించే ఉండాలి ధర్మము. అందుకని ఈ ధర్మ సమ్మేళనం మనందరము ధర్మంతో కూడి ఉండాలి అని. కావున ఈ ప్రపంచము, ఈ దేశము, మన ప్రాంతము సుభిక్షంగా, సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉండాలని ఈ 2 మహామంత్రాలు చక్కగా పలుకుదాం. అందరూ నమస్కారం మంత్రాలు చెప్పండి. ఓం నమ శివాయ. మామూలుగా శబ్దం గట్టిగా ఉత్పత్తి చేస్తారు తెలుసా? జగ్గేపేట ప్రాంతంలో అక్షరం ఉండొచ్చు, కానీ అనేక కారణాల వల్ల రాలేకపోయిన వారు అనారోగ్యంతో, లేకపోతే అంగవైకల్యంతో, ఏదైనా మైలు కార్యక్రమాలతో, వృద్ధాప్యంతో ఇది ఒక మంత్రం కదా, మంత్ర కాదురా అని ఆగిపోయి
చెప్పింది ఆ గేటు కూడా శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ హరిహరేంద్రుని తలుచుకున్నాం. అందరికి మొదలవారు గిరే తల్లులు అమ్మవారిని తలుచుకుందాం. నాతో కూడా మొత్తం పలకండి. జయతో జయతో జయతు జయతు జయతో జయతో జయతు జయతు బాలా భారతి బాలమాలతి బ్రహ్మరూప బ్రహ్మరూప జయతో జయతో జయతు జయతు జయతో జయతో జయతు జయతు బాలా వైష్ణవి వైష్ణవి విష్ణు రూప విష్ణురూప జయతో జయతో జయతు జయతు జయతో జయతో జయతు జయతు బాలా రౌద్రిణి రుద్ర రూప జయతో జయతో జయతు జయతు జయతో జయతో జయతు జయతు బాలా చిన్మయి బాలచిన్మయి జ్ఞాన రూప జ్ఞానరూప శ్రీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః చెప్పండి. ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు సాయంకాలం శివాదేవికి సన్నతులు నిషీధకాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు. మొట్టమొదటిగా వేదిక మీద పెద్దలు చక్కటి సందేశాత్మకమైన వివరణ మనకి ఇచ్చారు. మన వాళ్ళు ఎవరు పెద్దల మాట సత్యంగా ఉంటారు. పెద్దల మాట పాటిస్తే భగవంతుడికి చెయ్యాల్సిన వారు అవుతా ఉంటారు. ఎవరికి? భగవంతుడు మనకి కాదు, భగవంతుడికి మనమే చేయించిన వారు అవుతాం. ఎలాగా అనే విషయం మీకు పంచుకుంటా. ఫస్ట్ ఒకసారి మహాకైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటున్నారు. అమ్మ పార్వతీ పరమేశ్వరుడు అంటుంది, నాగా మీరు కాశీ క్షేత్రానికి గొప్ప వరాన్ని ఇచ్చారు కదా, అక్కడ మణికందిగా ఘాట్లో స్నానం చేస్తే వారు పునీతులు అవుతారని చెప్పారు, మోక్షగాములు అవుతారన్నారు కదా. మరి ప్రతిరోజు వందల వేల లక్షల మంది స్నానం చేస్తున్నారు. ఇంతమంది మోక్షగాములు అయిపోతే సృష్టికారికి మనం వ్యత్యాసం వస్తుంది, ఇది ఎలాగా అని ప్రశ్నిస్తుంది. దీనికి మంచి ప్రశ్న వేస్తాం. కలియుగంలో మానవుడికి ఇది చాలా అవసరం అని చెప్పి మన కాశీ క్షేత్రం వెళ్దామని అమ్మవారిని తీసుకుని కాశీ మహాక్షేత్రానికి వచ్చి ఆ మణికంఠ